చిన్న కుర్రాన్ని ఒక రకం మార్చితే చలి చేయమని అనుకోండి ఆయన ముందు. అలాంటి వ్యక్తి నాకు లేచి నిలబడి సెల్యూట్ చేశారు, నన్ను పీల్చి కూర్చోబెట్టి చాలా బాగా చెప్పారు. నాకు ఒక డివో లెటర్ కూడా ఇచ్చారు, ఇంత బాగా చేసామని. ఆ స్ఫూర్తి ఉన్నదే, ఆ స్ఫూర్తి ఈ రోజు కూడా నన్ను సరైన పథంలో నడిపిస్తున్నదండి. నేను ఎందుకు గుర్తు చేసుకున్నానంటే గొప్పతనం నాది కాదండి, అసలు పిలవాల్సిన అవసరమే లేదు దానికి. నా మీద ప్రెషర్ తీసుకొచ్చినటువంటి మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, నేను చెప్పను, ర్యాంక్ చెప్పను, నా మీద నేను డైరెక్ట్గా రిపోర్ట్ చేసే ఆఫీసర్లే నా మీద చాలా ప్రెషర్ తీసుకొచ్చారు. వీళ్ళేం చెప్పారంటే ఇది చెప్పాను కదా మీకు, ఇది స్మగ్లర్స్ అంతా వీళ్ళు ఏకమవుతారు, నీ మీద ఇది చేస్తారు, నీ సబ్ డివిజన్లో చాలా డెకాయిటీస్ జరుగుతాయి, ఆ తర్వాత నువ్వే రెస్పాన్సిబుల్, నువ్వు ఒక తేనె చుట్ట మీద రాయేసావు, ఈ తేనెటీగలని మమ్మల్ని కొడతాయి, మమ్మల్ని కుట్టే తేనెటీగలని మళ్ళీ నీ మీదకి పంపిస్తాం, నువ్వు రక్షించుకో, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులని కలుగజేశారు. ఆ రోజుల్లో నాకు లాంగ్వేజ్ తెలియదు. నా భార్య ఆవిడ జస్ట్ మాకు ఒక చిన్న పాప పుట్టినప్పుడు ఆ అమ్మాయి తీసుకొని వచ్చింది ఆవిడ ఫస్ట్ టైం బెంగాల్కి. మా ఇంటి మీద రైడ్ చేయించారు, దాదాపు 700-800 మంది నా ఇంటి మీద రాళ్ళు వేశారు. ఎందుకండి? నేను ఈ పని చేశానని చెప్పి రాళ్ళు వేశారు. ఈ రకంగా నేను పాపం అమాయకులైనటువంటి ప్రజల పొట్టగొట్టానంట నేను. అంటే స్మగ్లింగ్ చేయడం మా జన్మ హక్కు, కరప్షన్ చేయడం మా జన్మ హక్కు, అందరికీ కవర్లో డబ్బులు పెట్టి అందరికీ పంపించడం మా జన్మ హక్కు, ఇలాంటి జన్మ హక్కుని మేము సంవిధానం పాటించాం, మాకు చట్టాలతో పని లేదు, చుట్టాలతో తప్ప అన్నటువంటి ఆ సిద్ధాంతాన్ని ఇచ్చిన వ్యక్తిని 17 సంవత్సరాల తర్వాత ఆ సిద్ధాంతాన్ని తూట్లు పొడిచి ఈ దేశంలో ఉన్నది ఒకటే నీతి, ఒకటే న్యాయం, ఒకటే సంవిధానం అని చెప్పి చూపించి నిలబడి తట్టుకొని ఆ తర్వాత ప్రజలు నాకు బ్రహ్మరథం పెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ స్టేజ్ నుంచి, ఎందుకంటే ఒక ప్రూవ్ చేశాం. కోట్లలో ఆఫర్ వచ్చిందంటే నాకు, కోట్లలో ఆఫర్ వచ్చింది, హాఫ్ ఇస్తామన్నారు నాకు. 2 కోట్ల ప్రాపర్టీలో మీకు 1 కోటి మీరు తీసుకోండి అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. విషయం అది కాదండి, అక్కడి నుంచి నాకు ఒక స్ఫూర్తి వచ్చింది. మీరు పర్మిషన్ ఇస్తే ఆ స్లోగన్ చెప్తాను. చెప్పండి సార్. రామ్ రామ్ నహీ, రామ్ రామ్ థే అష్కిందా మే, రామ్ రామ్ థే అయోధ్య మే, రామ్ రామ్ థే మిథిరా మే, రామ్ రామ్ థే దండकारण्य में, राम राम थे किष्किंधा में, लेकिन राम राम नहीं थे स्वर्णलंका में, इसीलिए उनको मर्यादा पुरुषोत्तम कहते हैं, राजा राम नहीं। यानी जब अपॉर्चुनिटी जब मिलता है करप्शन होने की, तब भी एक न्याय और नीति की स्फूर्ति में हम उस अपॉर्चुनिटी को ठुकराते हैं देश की भविष्य के लिए, तभी हम मर्यादा पुरुषोत्तम होते हैं। इसलिए आज भी 6 लाख गांव में उनको हम पूजा करते हैं, मर्यादा पुरुषोत्तम कहते हैं, జై శ్రీరామ్. సార్ అదే శ్లోకాన్ని ఇప్పటివరకు కంటిన్యూ చేస్తారా మీరు? ఖచ్చితంగానండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. అయితే నిగర్వంగా చేస్తున్నాను. నాకు నేనేదో ఆనెస్టీ, ఇంటిగ్రిటీ అనేవి పెట్టు భూషణాలు కాదండి, అవి కిరీటాలు కాదు, అవి మీరు పీల్చే గాలి. ఆ గాలి కనుక మీకు కలుషం అయిపోతే మీరే ఎఫెక్ట్ అవుతారు. కానీ మీ డిపార్ట్మెంట్లో మీరు తీసుకున్న లైన్ బాగుంది, దానికి కంటిన్యూ అవుతారు. కానీ మీ డిపార్ట్మెంట్లో సుపీరియర్స్ కావచ్చు, సబార్డినేట్స్ కావచ్చు, ఈయన ఒక్కడైనా పెద్ద నీతిమంతుడు అని ఒక స్లోగన్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు కానీ అటువంటి చాలాసార్లు జరిగాయండి అవి. కాకపోతే మీకు నేను చెప్పదగినదంటే, మన కాంపిటెన్స్ అనేది మనకి ఎప్పుడు కనుక ఉంటే, మనతో పాటు మన సంసిద్ధత, మన యొక్క కర్మ నైపుణ్యత, మన స్కిల్ సెట్, మన ఆనెస్టీ, మన అలర్ట్నెస్ కనుక ఉంటే ఇలాంటి బాధలన్నీ వస్తాయండి. రాముడికే తప్పలేదు, చాణక్యుడికి తప్పలేదు, కృష్ణుడికి తప్పలేదు. ఇవి ఎప్పుడు జరుగుతుంటాయి. మహాభారతాలు, రామాయణాలు ప్రతినిత్యం మన జీవితంలో జరుగుతుంది. కానీ ఆ కృష్ణుడు, ఆ రాముడు రాముడు చూపించాడు, కృష్ణుడు నడిపించి చూపించాడు. నేను చెప్తున్నాను మీకు, రాముడు నడిచి చూపించాడు, కృష్ణుడు నడిపించి చూపించాడు. ఆ శివుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఈ ముగ్గురు యొక్క శివరామకృష్ణుల యొక్క మహత్యం, ఒక హనుమంతుడో, ఒక సుగ్రీవుడో, ఒక అంగదుడో, వీళ్ళ మహత్యం ప్రతిరోజు మనం చూస్తున్నాం సార్. ఆ స్ఫూర్తి అదే సనాతన ధర్మంలో ఆది శంకరాచార్య చెప్పినటువంటి ఆ స్ఫూర్తి, అహం బ్రహ్మస్మి అన్న ఇది కానివ్వండి, బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్న కానివ్వండి, ఈ రెండింటిని అనుసంధానం చేసుకుని నాకు వచ్చిన స్ఫూర్తి అండి. మనం కరెక్ట్ అయిన పదంలో తెలుస్తాం. భగవంతుడు ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇది నాది కాదు, ఆయన ధర్మం. అది నన్ను రక్షించుకోవడం ఆయన బాధ్యత, నేనెవరిని ఆయన బాధ్యత తీసుకోవడానికి. నేను నడవడం నా బాధ్యత, రక్షించడం ఆయన బాధ్యత. కరెక్ట్. అలా వెళ్తున్నానండి ఇప్పటిదాకా. సార్ ఇప్పుడు ఎస్డిపో తర్వాత మీకు జిల్లా ఎస్పీ ఇచ్చారా? ఎందుకంటే ఇటువంటి కాంప్లికేటెడ్ ఉండే విషయాన్ని లేదా డిప్లొమాటిక్ గా చాలా మంచి ప్రశ్న వేశారు. సాధారణంగా గవర్నమెంట్ ఎవరు కూడా ఫేస్ చేయరు ఇటువంటి ఆఫీసర్ పెట్టుకుని హెడేక్ ఉంటుంది. చాలా మంచి ప్రశ్న వేశారు. నాకు ఒక భయంకరమైనటువంటి ఇమేజ్ ఉందండి సర్వీస్ లో. మీరు అన్నారే
రాయల్ బెంగాల్ టైగర్. ఆ ఇమేజ్ వల్ల ఇప్పటి వరకు నాకు ఎవరు మెమో ఇచ్చిన దుస్సాహసం చేయలే. కానీ జిల్లా ఎస్పీకి ఇచ్చారా? చెప్తున్నాను మీకు, వస్తున్నాను. నాకెవరు మెమో ఇచ్చి నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఒకే ఒక మనిషి చేశాడు దుస్సాహసం. అతను చరిత్రహీనుడైపోయి తన వల్ల తానే వెళ్ళిపోయాడు. అది నేను చేసిందా ఇంకోటి చేసిందా అని చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. అది ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా అబద్ధంతోనో లేకపోతే అవినీతితోనో కాంప్రమైజ్ కాడండి. అది నాకు చేసుకున్న నిర్ణయం. నా నీతి నా న్యాయం అనేది నేను పెట్టుకున్నటువంటి నియమాలవి. అది నేను ప్రజల కోసమో ఇంకొకరు నాకు భూషణాలు ఇచ్చి సత్కరిస్తానో చేయలేదు. నేను చేసుకున్నది ఇది. రేపొద్దున నేను పొద్దున పూట లేచి పళ్ళు తవ్వుకునేటప్పుడు నా మొహం నేను ఫస్ట్ టైం చూసుకుంటాను. అప్పుడు నా మీద నేను ఉమ్మి వేసుకోకుండా ఉండడం కోసం నేను పెట్టుకున్న నియమం సార్. ఈ రోజు వరకు కూడా ఈ 61 సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఆ పరిస్థితి రాలా. నా మీద నా మొహం మీద చూసుకొని గాండ్రించి ఉమ్మేసే పరిస్థితి. అంటే మీరు మీ యాటిట్యూడ్ ఎక్కడ చేంజ్ లేదండి. కానీ గవర్నమెంట్ ఒక ఎస్పీగా ఇవ్వాలనుకుంటే మీకు చెప్తున్నాను. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ అనే ఒక గవర్నమెంట్ అని మనం అంటాం, కానీ గవర్నమెంట్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు లేదు, ఉండదండి. పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నడిపించే వ్యక్తులు, వాళ్ళ యొక్క నైజం. ఆ గవర్నమెంట్లోనే అర్చిష్మాన్ ఘటక లాంటి డీజీ గారు ఉన్నారు. అదే గవర్నమెంట్లో పరమ దుష్మార్గులు పరమ దుష్టులైనటువంటి వాళ్ళు మధ్యలో ఉన్నారు. ఎక్కడ ఉంటారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. మనం కరెక్ట్గా ఉండి మనం ఏ రకమైనటువంటి తప్పు చేయకుండా కరెక్ట్గా ఉంటే, నేను దానికోసమే నేను ఒక రాసుకున్నాను హిందీలో, నిర్భూలే హమ్ ఇస్లే నిర్భయ హమ్, నా భూల్ కర్తే హై నా భూల్తే హమ్, ఐ డోంట్ ఫర్గెట్ అండ్ ఐ విల్ నాట్ డూ మిస్టేక్. దట్స్ వై ఐ హ్యావ్ నాట్ ఫియర్ఫుల్. వన్ ఇస్ దట్. సో దానివల్ల నాకు ఎప్పుడు రసగుల్లాలు తినిపించలేదండి. నన్ను ఎన్ని రకాలుగా తొక్కాలో అన్ని రకాల తొక్కారు, తొక్కాలనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల్లో కొండొకచో సఫలీకృతులు అయ్యారు అనుకున్నారు వాళ్ళు, సఫలీకృతమయ్యారని. కొండొకచో సఫలీకృతం కాలేకపోయారు. ఎందుకంటే అరే ఆగ్ लगाने वालों अगर तुम नहीं रहते आग बुझाने हमारा जैसा ఫైర్ ఇంజిన్ को कौन पूछता. ఈ కాంట్రడిక్షన్స్లో ఎవడైతే నాలాంటి వ్యక్తుల్ని సప్రెస్ చేస్తారో వాళ్ళకు ఇంకొక గుణం ఉందండి. పరమ దుర్గులు పరమ దుర్మార్గులు పరమ నికృష్టమైనటువంటి పరమ నికృష్టమైన వెధవుల్ని తీసుకొచ్చి వాళ్ళు పరుషంలో పెడతారు. ఆ వచ్చిన వెధవులు తమ వెధవత్వాన్ని చూపించుకొని ఎన్ని రకాల నాశనం చేయాలో అన్ని రకాల చాలా త్వరగా నాశనం చేస్తారు. అప్పుడు ప్రజల్లో హాహాకారం. ఆ హాహాకారం అయిన తర్వాత మళ్ళీ ఫైర్ ఇంజిన్ లాంటి వాళ్ళని పిలుస్తారు. ఇదే జరిగింది. నాకు బ్రహ్మాండమైన పోస్టింగ్లు వచ్చినాయి. అన్ని కూడా కేవలం మెరిట్ వల్ల, టీనా ఫ్యాక్టర్ వల్ల వచ్చినాయి. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఎస్పీ నార్త్ గా చేశాను, ఎస్పీ బర్ధమాన్ గా చేశాను, ఆ తర్వాత ఎస్పీ బాంకుడా కూడా ఒకే ఒక రోజు చేశాను. ఒకే ఒక రోజు చేశాను ఎస్పీ బాంకుడాగా. ఈ 3 జిల్లాలు చాలా బ్రహ్మాండంగా చేశాను, మామూలుగా కాదు. ఎస్పీ 24 ప్రోడక్ట్స్ నార్త్ గా నన్ను ఎలక్షన్ కమిషన్ చేసింది, రిక్రూట్మెంట్. అది పెద్ద గర్వకారణమైన కారణం నాకు. ఎస్పీ బర్ధమాన్ గా నేను హైదరాబాద్ వల్ల ఎస్పీ బర్ధమాన్ గా అయ్యాను. మీరు ఆ ప్రశ్న అడగాలి. హైదరాబాద్ కి దానికి లింక్ ఏంటి? చాలా ఉంది లింక్. నేను 2001లో ఆగస్టులో హైదరాబాద్లో ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశాను. 15 రోజులు నేను ఎవరో నా భార్యకు కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి వేరే పేరు పెట్టుకొని గడ్డం పెంచుకొని బెలూన్లు ఆ తర్వాత గాజులు అమ్మాను చార్మినార్ దగ్గర. అప్పట్లో ఖాదీమ్ అనే కంపెనీ ఓనర్ని కిడ్నాప్ చేశారు దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్. ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య గవర్నమెంట్ ఆల్మోస్ట్ పడిపోయే స్థితిలో ఉండేది ఆగస్టులో. ఆ తర్వాత మహానుభావులు చాలామంది, మీరు కూడా వారి గురించి ఇంతకుముందు చెప్పారు, వారు ఎవరి వల్ల కాల అందరూ వచ్చి హైదరాబాద్ అనేటప్పటికి చేతులు ఎత్తేశారు. ఆ తర్వాత నన్ను పంపించారు, బికాజ్ ఐ బిలాంగ్ టు హైదరాబాద్. దానికోసం నన్ను పంపించారు అక్కడికి. నేను వచ్చి 10 రోజులు నేను ఏం చేయలేక మళ్ళీ వెనక్కి వెళ్ళాను. మళ్ళీ పంపించాను నన్ను. మళ్ళీ ఈసారి వచ్చి నేను ప్రామిస్ చేసి వచ్చా, ఈసారి చేతి తీరతానని. అప్పట్లో మొహమ్మద్ ఇక్బాల్ గారు ఉండేవారు ఇక్కడ డీసీపీగా. ఆ తర్వాత మన వీరుండేవారు అనురాగ్ శర్మ గారు డిఐజీ ఎస్ఐబిగా ఉండేవారు. ఆ తర్వాత పేర్వారం రాములు గారు డీజీగా ఉండేవారు. వీళ్ళందరి హెల్ప్ తోటి తీసుకొని నేను దాన్ని చేయించడం జరిగింది. గ్యాంగ్ అంతా పట్టుకోవడం జరిగింది. బ్యాంక్ని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బులు వసూలు చేయడం జరిగింది. తీసుకొని అందరిని అరెస్ట్ చేసి బై ఎయిర్ తీసుకెళ్ళాను. బ్రహ్మరథం పెట్టారండి ఆ రోజు నాకు. నన్ను రిసీవ్ చేసుకోవడం కోసం, ఈ క్రిమినల్స్ అని తీసుకోవడం కోసం మొత్తం డిపార్ట్మెంట్ అంతా వచ్చింది ఆ రోజున. ఆ పక్క రోజున నా పేరు ఊరు మాగిపోయింది మొత్తం అన్ని పేపర్లోనూ. సన్ ఆఫ్ ది సాయిల్ హ్యాస్ చేంజ్డ్ ది గ్రేట్ క్రైమ్ అని చెప్పారు, తీసుకొచ్చారు. దాని ఇది రెండోది 2001లో జరిగింది. అంటే ప్రభుత్వం మనం ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ బుద్ధదేవ్ భట్టాచార్య గారు, అప్పుడున్న చీఫ్ మినిస్టర్ జ్యోతిబాసు గారు, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ బుద్ధదేవ్ భట్టాచార్య గారు, ఇది జరుగుతున్న ధర్మిలాల మధ్యలోనే నాకు ఎస్పీ బర్ధమాన్గా పోస్టింగ్ ఇచ్చారు. నేను అక్కడికి వెళ్ళి September 1 జాయిన్ అయ్యాను.
అక్కడ స్మగ్లింగ్ జరిగేది, కోల్ స్మగ్లింగ్. దాన్ని విపరీతంగా సర్వనాశనం చేశాను. బుద్ధదేవ్ భట్టాచార్య గారు 4 సెప్టెంబర్ 4 లేట్ బుద్ధదేవ్ భట్టాచార్య మొన్న మధ్యన చనిపోయారు. వారు మహాత్ములు, చాలా మంచి వ్యక్తి ఆయన. అత్యంత ఆనెస్ట్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్స్. చీఫ్ మినిస్టర్ అనగానే బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అని అంటాను నేను. చీఫ్ మినిస్టర్గా వారు కొన్ని తప్పిదాలు జరిగినాయి, నేనెవరినండి ఆయన గురించి అనడానికి, కానీ ఆయన మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అని నాకు తెలుసు. అది వారికి నాకు ఒక మీటింగ్ జరిగిందండి 4వ తారీఖు సెప్టెంబర్ 4 సర్క్యూట్ హౌస్లో. వారు నేను మాత్రమే ఉన్నాం. వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పడంలో నాకేమీ అభ్యంతరం లేదు. వారికి ఒకటే మాట చెప్పాను, అయ్యా మీరు నన్ను నా మీద నమ్మకం ఉంచుకొని ఆ రోజున మీ ప్రభుత్వం నా మీద నమ్మకం ఉంచి బొంగాకు పంపించారు. ఆ తర్వాత ఎడిషనల్ ఎస్పీ బ్యారక్పూర్గా చేశారు. దాన్ని కూడా చాలా బాగా నీట్గా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఎస్పీ బర్ధమాన్గా పంపించారు. మీరు నాకు ఒక చిన్న పర్మిషన్ ఇవ్వాలి. మీరు పోలీస్ మినిస్టర్, మీ కింద డీజీ గారు ఉంటారు, మీ మాట వారు వింటారు, వారు మాత్రమే నాతోటి ఇంటరాక్ట్ అవుతారు. మధ్యలో ఈ తాబేదారులు, పవర్ బ్రోకర్లు వీళ్ళు వచ్చే మీ పేర్లు చెప్పుకొని నా మీద ఉంటే నన్ను వెంటనే తీసేయండి సార్. ఈ పవర్ బ్రోకర్లు వీళ్ళకి నాకు అస్సలు పడదండి. నాకు ముగ్గురు పడరు. మాఫియాలు, ముజాహిద్దీను, మావోయిజంలు, ఈ ముగ్గురు నాకు పడరండి. ఈ ముగ్గురు పడకుండా ఉండడం కోసం ఈ ముగ్గురుతో నేను వెంబడలేను. అందుకని ఈ ముగ్గురు ఎక్కడొచ్చినా నేనన్నా వాళ్ళని సర్వనాశనం చేయడమా లేదా నన్ను మీరు తీసేయండి. నన్ను మాత్రం ఎవరు ఏం చేయలేరంటే నాకు లా తెలుసు. నా మీద ఏదో ఫాల్స్ కేసులు పెట్టి అది చేయడం అది ఇంపాసిబుల్. అది ఎవరు చేయలేరు. ఈ భారతదేశం మీద ఎవరు చేయలేరు అని ఛాలెంజ్ అప్పుడు చెప్పాను. వారు ఏమన్నారండి ఆయన? ఒప్పుకున్నారు. 2.5 సంవత్సరాలు అక్కడ ఏకచక్రాధిపత్యంగా మొత్తం మాఫియానంతా కూడా ఎలిమినేట్ చేశా. ఏ రకంగా స్మగ్లింగ్ని 10 ఏళ్ల క్రితం బొంగాంలో ఎలిమినేట్ చేశాను. 1991 దశకంలో, 2001 దశకంలో బర్ధమాన్లో, 2001 నుంచి 2003 ఆల్మోస్ట్ ఎండ్ దాకా మొత్తం సర్వనాశనం చేశా. దీని గురించి నేను ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశా. ఈసీఐఎల్కి నా అనాయంలోనే 2,000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఏ రోజు ప్రాఫిట్ ఉంది. సిఐఎస్ఎఫ్ వాళ్ళు రోజుకు 30 ట్రక్కులు పట్టుకుంటే 30 రోజుల్లో ఒక ట్రక్ కూడా పట్టుకోలేకపోయారు. నా మీద క్వశ్చన్ వేశారు, ఏంది ఇది, అస్సలు ఎక్కడ ట్రక్కులే పట్టుకోవట్లేదే, నువ్వు పట్టుకోవట్లా, సిఐఎస్ఎఫ్ వాళ్ళు పట్టుకోవట్లా అని ఒక పరమ దృష్టుడైనటువంటి ఒక ఐజీ, నా మీద ఉండే ఒక ఐజీ క్వశ్చన్ వేశాడు నా మీద అందరి ముందు. నేను కరెక్ట్గా అందరి ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ ముందే చెప్పా, అయ్యా రసగుల్లాలు దగ్గర పెట్టి దాని మీద కవర్ కూడా పెట్టకుండా ఈగలకి, ఓ ఈగల్లారా మీకు నమస్కారం, మీరు దగ్గరకు రాబాకండి, తినబాకండి, మేమే తింటాం, మాదే హక్కు, మేమే రసగుల్లాలు తింటాం, పైకి నాటకాలు వేస్తాం, ఊలో నృత్యం చేస్తాం అని అంటే పాపం ఈగలు ఏం చేస్తాయండి, మీరు తింటున్నారు, వాటికి కూడా హక్కు ఉంది కదా. నేనేం చేశాను, రసగుల్లాలను తీసిపారేశా. మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీకు చేయండి, మీరు వచ్చి చూడండి. మీరు ఐజీలు, ఘనత వహించిన డీజీలు, మీరు డిఐజీలు, మీరు వచ్చి పట్టుకోండి. ఒక్క ట్రక్కును పట్టుకుంటే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా, నన్ను జైల్లో పెట్టండి అని చెప్పా. జరగకపోతే అసలు స్మగ్లింగే లేకపోతే ఒకటి చెప్తున్నాను సార్, మీకు నాకు అత్యంత బాగా రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు నా డిపార్ట్మెంట్లో ఉండే లోకల్ సబార్డినేట్స్ వాళ్ళు, ఆ తర్వాత క్రిమినల్స్ కూడా. నేను ఏ రోజు కూడా క్రిమినల్స్ తోటి నేను 2 నెంబర్ గేమ్ ఆడలేదండి. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నాయనలారా మీరు క్రిమినల్స్ అయ్యారు, దీనికి చాలా వరకు కారణం పోలీస్ వ్యవస్థ, ఈ వ్యవస్థ. మీరు కూడా మాలాగానే మంచి జాబ్ వస్తే మీరు కూడా హాయిగా బాగా నౌకరీ చేసుకునేవాళ్ళు, మీకు రాలేదు. మీకు ఇంకే ఉద్యోగాలు లేక, లంచాలు ఇచ్చుకోలేక మీరు దీంట్లో ఉన్నారు. నేను 2.5 3 ఏళ్ళు ఉంటాను, నా సంస్థది, మీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను. మిమ్మల్ని అనవసరంగా పట్టుకొని మీ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసే దరిద్రమైన వ్యవస్థ నేను ఇవ్వను. మా ఓసీలు ఎవడన్నా మా సర్వీస్ పడడం చేస్తే వాడి చెమడ తీసి మీరు వెళ్ళాల్సిన ఉద్యోగంలో వాడిని ఉంచుతా, ఇది గ్యారంటీ. ఎందుకంటే నేను డబ్బులు ఎప్పుడు తీసుకోలేదండి. మా సబార్డినేట్ ఒక్క సబార్డినేట్ దగ్గర కూడా ఈ రోజు వరకు ఒక పైసా తీసుకోలేదు. నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినా కూడా నా డబ్బా నేను తీసుకెళ్ళేవాడిని. నేను నా తిండి నేను తినేవాడిని. ఎందుకంటే ఒక సబార్డినేట్ ఆఫీసర్ మీకు ఎప్పుడెంత గౌరవం ఇస్తారో, మీ పవర్ని మీరు అమ్ముకోకుండా ఉంటారే, మీ కళల్లో ఉన్న సిరాని మీరు ఎప్పుడైతే ఆక్షన్ చేయకుండా ఉంటారో, మీ యూనిఫామ్ యొక్క పవర్ని మీరు ఎప్పుడైతే నమ్మకంతో అమ్మకంగా ఉంటారో, అప్పుడు వాళ్ళలో కూడా ఆ స్వీకృతి జాగృతి అవుతుందండి. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా, ప్రతి కానిస్టేబుల్ కూడా దేశం సేవ చేయడం కోసం, అవసరమైతే దేశం కోసం తన ప్రాణాలు అర్పించడం కోసం ఉద్దేశంతోనే వస్తారు డిపార్ట్మెంట్కి. డిపార్ట్మెంట్లో ఉండే కొంతమంది వ్యక్తులు కలుషితం చేస్తారు. ఆ కలుషాన్ని తీసేసి నేను వారికి పౌరుషాన్ని తీసుకొచ్చా, కలుషాన్ని తీసి పౌరుషాన్ని తీసుకొచ్చా, పురుషార్థాన్ని తీసుకొచ్చా. నాకు నేను నిలబడ్డా. అందుకని అందరూ నాకు హెల్ప్ చేశారు. నా సబార్డినేట్స్ అన్నో, నా జూనియర్ కొలీగ్స్ అందరూ హెల్ప్ చేశారు. అందరికంటే ఎక్కువగా స్మగ్లర్స్, క్రిమినల్స్ వాళ్ళు చెప్పారు, అయ్యా వారు ఉన్నంత వరకు మేము రావండి, వారు మాకు తుల్యులు. వాళ్ళు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక ఐబీ ఆఫీసర్ చెప్పాడు, ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్ మీరు ఎంత పాపులర్ నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని దేవుడిగా చూస్తారు సార్, స్మగ్లర్స్. ఆయన ఉన్నంతకాలం మేము పోవాలి దగ్గరికి. ఆయన దేవుడు. మేము జైల్లో ఉన్నప్పుడు మా సంసారాన్ని చూశాడు ఆయన, మా పిల్లల్ని ఆయన ఆదుకున్నాడు.
అలానే ఆ స్మగ్లింగ్ ఏరియాలో జరుగుతున్న పిల్లల్ని వాళ్ళని చేరదీసి వాళ్ళలో చదువుకునే వాళ్ళకి చదువు కోసం పెట్టి వాళ్ళని మంచి ఆఫీసర్లుగా చేయడం జరిగింది. అప్పట్లోనే చంద్రశేఖర్ ఆజాద్ అనే ఫౌండేషన్ అనే దానికి రూపురేఖలు వచ్చినాయి. అది అక్కడ స్టార్ట్ ఆ రోజుల నుంచి స్టార్ట్ చేశాం. ఓకే సార్, మీకు సీఎం గారికి మీరు డైరెక్ట్ చెప్పి నాకు అనుకూలంగా ఉండాలి చేయాలి అని చెప్పారు. ఎవరైనా అడ్డు వస్తే మాత్రం ఊరుకొని చిన్న చెప్పాను సార్. ఒకసారి మా లాండ్ ఆర్డర్ విషయంకి వస్తే Hmm. మీరు 24 పరగనాల జిల్లా చేశానంటున్నారు. అక్కడ ఎలాగుండేది సిచ్యువేషన్? ఒకప్పుడు నక్సల్స్ భరీ అనే ప్రాంతం కదా, రెండోసారి ఎలాగుంది? కరెక్ట్, ఇప్పటికీ అదే ఉందండి. 24 పరగనాస్ నార్త్ అనేటప్పటికి మీకు ఎయిర్పోర్టు, సాల్ట్ లేక్ స్టేడియం, అలానే ఒక 5 సబ్ డివిజన్లు ఉండేవి. దాంట్లో 3 సబ్ డివిజన్లకి బార్డర్ ఉండేది. బొంగాం అని నేను చేశాను కదా, అలానే బషీర్హాట్, ఇక్కడ రాజీవ్ గాంధీ లాస్ట్ వచ్చింది, బారాసాత్, ఈ మూడింటి కూడా బంగ్లాదేశ్ బార్డర్ ఉండేది. బ్యారక్పూర్ ఇండస్ట్రియల్ ఏరియా. నాకు అడ్వాంటేజ్ అంటే ఆ జిల్లాలో నేను 8 ఏళ్ళు పనిచేశాను ఎస్పీ కాకముందు. అడిషనల్ ఎస్పీ బ్యారక్పూర్గా చాలా సక్సెస్ఫుల్గా పనిచేశాను. నేను BBB అనుకోవచ్చండి మీరు బెంగాల్లో. వన్గాం, బ్యారక్పూర్ అండ్ బర్ధమాన్, ఈ మూడు కూడా నేను బ్రహ్మాండంగా చేశాను. అంటే అక్కడ అసలు ఉందండి ఆరిజిన్ పుట్టిన ఏరియా? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. ఏ వివేకానంద స్వామి వరాహనగరం అనే ప్లేస్లో దక్షిణేశ్వరంలో రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేయడం, అదే వరాహనగర్లో దాదాపు 100 మంది మావోయిస్ట్ అంటే నక్సలైట్స్ని ఊచకోతకు చేయడం కూడా జరిగింది. సిపిఎం జమానుడు. అదే అక్కడి నుంచి కొంచెం కాశీపూర్కి వస్తే మీరు శ్యామ్నగర్ 5 పాయింట్ క్రాసింగ్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ని, ఒక ఏఎస్ఐ, ట్రాఫిక్ ఏఎస్ఐని, అతని కొడుకు నక్సలైట్ అన్న కొడుకు, అతని పిస్టల్ని తీసి కాల్చి చంపి, అది అప్పట్లో టీవీ లైవ్ ఉండేది కాదు కానీ అవన్నీ కూడా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. చాలా తీవ్రంగా ఉండేది. 24 పరగనాల జిల్లా ప్రారంభమైన నక్సల్స్ బరి మిడ్నాపూర్ ఎందుకు వచ్చిందండి? అర్బన్ నక్సలిజం అనేది ఒక ప్యాషన్గా ఉండదండి వెస్ట్ బెంగాల్లో. మీకు వెస్ట్ బెంగాల్ గురించి చెప్పాలంటే మీకు 1757 దగ్గరికి తీసుకురావాలి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి. ఆ రోజు నుంచి కూడా బెంగాల్ అంటే ఏంటంటే మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి నైసర్గిక విలువలన్నీ భగవంతుడు ఒకే చోట ఇచ్చాడా అనిపిస్తుంది. నదులు ఉన్నాయి, మంచి ల్యాండ్ ఉంది, బ్రహ్మాండమైన ఫారెస్ట్ ఉంది, పెద్ద పర్వతాలు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది, లేదంటూ ఏం లేదు అక్కడ. అన్ని రకాలుగా ఉండడం వల్ల ప్రజలు వాళ్ళకి సమృద్ధిగా ఉండేవారు. అందుకని బెంగాల్ ఎప్పుడు కూడా సోనేకి చిడియలాగా ఉండేది. దాన్ని కొల్లగొట్టడం కోసం అన్ని రకాల వ్యక్తిత్వాలు చేశారు. సో ఈ రకంగా సిరాజుద్దౌలా ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు రావడం, వాళ్ళకి ప్లాసీ యుద్ధం జరగడం, ఆ తర్వాత అదంతా జరగడం జరిగింది. దీంతో పాటు వామపంక్తి వాదం, ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధంలో ఈ మిలిటెన్సీ అనేది కూడా అక్కడి నుంచే వచ్చింది. 1906లో వెస్ట్ బెంగాల్ని 2 పార్ట్ చేశారు. ఆ ఈస్ట్ బెంగాల్ ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి. అదే మళ్ళీ 1947లో మన పార్టిషన్ కూడా కారణమైంది. దీనివల్ల జరిగినటువంటి సిద్ధాంతాల వల్ల గవర్నమెంట్కి వ్యతిరేకమైన భావం ఒక 150 సంవత్సరాలుగా ప్రజల్లో రంగరించుకుపోయిందండి. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ, సిద్ధార్థ శంకరాయ గవర్నమెంట్ అయినా, అంతకుముందు ఉన్నటువంటి డాక్టర్ బీసీ రాయ్ గారి గవర్నమెంట్ అయినా, ఈ రకంగా జరుగుతూ వచ్చింది. అది ఆ వామపంక్తి భావజాలం అనేది అక్కడ నరాల్లో ప్రజల్లో జీర్ణించిపోయింది. అందువల్ల అర్బన్ నక్సలిజం చారు మజుందార్ అది 1967లో కమ్యూనిస్ట్ పార్టీ డివైడ్ అవడం వల్ల మన జల్పాయిగూడి ఆ ప్రాంతంలో, సిలిగుడి ప్రాంతంలో నక్సల్బారీ అనే విలేజ్ నుంచి రావడం జరిగింది. అది ఒక అర్బన్ ఫినామినన్గా ఉండేది. అది నెమ్మదిగా మన తరిమెల నాగిరెడ్డి, చంద్ర పుల్లారెడ్డి గ్రూప్ తోటి కలిసి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర వర్సెస్ ఆంధ్ర లైన్ అండ్ బెంగాల్ లైన్ ఉండేవి. 67లో ఉన్నది, 69లో ఆంధ్ర లైన్కు కరిగింది అది. అప్పుడు మన ఆదిభట్ల కైలాసం వీళ్ళందరూ ఉండేవారు అక్కడ. వాళ్ళ టైంకి వెళ్ళిపోయి వాళ్ళ వల్ల మళ్ళీ ఇది అర్బన్ నక్సలిజం నుంచి ఇది జంగల్ నక్సలిజంగా అయిపోయింది. జంగల్ మహల్ అని. అప్పుడు బర్ధమాన్, బీర్భూమ్, జంగల్ మహల్, మన మేదినాపూర్, అట్లాగే బాంకుడా, పురులియా, అలానే అటు సైడ్ బీహార్లో జార్ఖండ్, ఈ ప్రాసలన్నిటి కూడా మూవ్మెంట్ జరిగింది. దీనివల్ల ఏంటంటే తిరుపతి టు పశుపతి అన్న ఒక డాక్ట్రిన్ సిపిఐ మావోయిస్టులు ఏర్పరచుకుంది, పీపుల్స్ వార్ గ్రూప్ 1982లో. అది తిరుపతి టు పశుపతి డాక్ట్రిన్ అనేది మన ఇక్కడి నుంచి మన ఈయన కొండపల్లి సీతారామయ్య గారు ఆయన ఏర్పాటు చేసిన సిద్ధాంతం అనేది దాంట్లో దండకారణ్యం, అబుజుమాడ్ ఇలా వెళుతూ అక్కడ దాకా వెళ్ళిందండి. అది ఎండ్ పాయింట్ వెస్ట్ బెంగాల్. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మన ఆంధ్ర, మన ఈస్ట్ కనుమలు, వెస్ట్ మనవి మన అరణ్య ప్రాంతాలు. ఈ తిరుపతి టు పశుపతి అనే దాంట్లో వెస్ట్ బెంగాల్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సైద్ధాంతికమైనటువంటి ఇద్దరికి భాగబాటలు ఉండేవి. ఆ తర్వాత 2 కూడా కంబైన్ జరగడం జరిగింది. 1967 తర్వాత సిద్ధార్థ శంకరాయ్ గారు దీన్ని అణచివేశారు. జనగ వెంకటరావు గారు యూనియన్ హోమ్ మినిస్టర్గా ఉండేవారు స్టేట్ అప్పుడు. వారి హయాంలో దీన్ని కంప్లీట్గా అణచడం జరిగింది 67 తర్వాత. కానీ దాని ఇంపాక్ట్ అనేది 77 దాకా ఉందండి. 77లో సిపిఎం వచ్చింది గవర్నమెంట్. 77 నుంచి 2011 వరకు 34 years వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఈ తృణమూల్ కాంగ్రెస్ అనే అతివామపంక్తి శక్తి వచ్చింది అక్కడికి. ఈ అతివామపంక్తి శక్తి వల్ల మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.
సో ఈ రకంగా గత 60 ఏళ్ళుగా బెంగాల్ అనే ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఒకదానికి మరొకటి రింక్ అండ్ రెస్పాన్స్ ఉందండి. ఒకటి స్టిములస్ అయితే ఇంకొకటి రెస్పాన్స్. సార్ ఇప్పుడు పుట్టింది ఆరిజిన్, అసలు యాక్చువల్గా ఆరిజిన్ వెస్ట్ బెంగాల్లోనే నక్సల్స్. తర్వాత మీరు చెప్తున్నట్లుగా అలాగే ఉత్తరం అన్ని తీసుకుంటూ తిరుగుకుంటూ వచ్చేది. కానీ లాస్ట్కి లీడర్షిప్ క్వాలిటీస్కి వచ్చేసరికి ఇక్కడ మల్లోజుల కోటేశ్వరరావు గారు దాన్ని లీడర్ చేశారు. కానీ వెస్ట్ బెంగాల్లో పుట్టిన దానికి ఒక తెలుగువాడు లీడర్షిప్ చేయడం వెనక వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ చేశారా? మీకు ఒకటి చెప్తానండి. 1945లో తెలంగాణ రైతువారీ మూవ్మెంట్లో మన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య వీళ్ళందరూ కూడా లీడ్ చేశారు. అప్పట్లో జ్యోతిబాసు వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. 1962లో చైనీస్ వార్ వచ్చిన తర్వాత 64లో పార్టీ స్ప్లిట్ అయింది. 64లో పార్టీ స్ప్లిట్ అయిన తర్వాత చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలో వెళ్ళారు. సిపిఐఎం వచ్చింది. సిపిఎం నుంచి మళ్ళీ సిపిఐఎంఎల్ వచ్చింది 67లో. అప్పుడు చారు మజుందార్ వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తలమల్ నాగిరెడ్డి, చంద్రపుల్లారెడ్డి వాళ్ళు ఆంధ్ర నుంచి సిపిఎం నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు సపరేట్గా ఉంటారు. ఒక టైంలో 36 స్ప్లింటర్ గ్రూప్స్ ఉండేవి. లీడర్షిప్ అనేది ఇక్కడ తెలుగు వ్యక్తి కిషన్ జీ వచ్చి లీడర్షిప్ చేయడం వెనక వాళ్ళని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తిత్వం ఎలాంటి లేదండి అక్కడ. ఎందుకంటే బెంగాల్లో మిలిటెన్సీ లీడర్షిప్గా ఇచ్చే ఆ గుణం అనేది చాలా తగ్గిపోయింది. కేవలం వాళ్ళు చాలామంది పేపర్ టైగర్స్గా ఉండిపోయారు. కానీ వాళ్ళు దాన్ని ఒక సంగ్రామంగా మార్చి దాన్ని ఒక వ్యూహంగా మార్చి చేసే స్థాయి కానీ సామర్థ్యం కానీ వాళ్ళ నుండే కాడర్ లేకుండా ఉండిపోయాయి. అంటే అది కిషన్ జీకి ప్లస్ ఏందంటారు? నేను అడగడం, కిషన్ జీ అనే వ్యక్తి ఏం చేశారన్న దానికంటే కూడా సిపిఐ మావోయిస్ట్ అనేది 2004లో ఎమర్జెన్సీదండి. సెప్టెంబర్ 21న ఎంసిసి అండ్ సిపిఐఎంఎల్ ఈ రెండు కలిపి మావోయిస్ట్ సెప్టెంబర్ 21, 2004న. మీరు గమనించాల్సిన విషయం, మీ ద్వారా మన ప్రేక్షకులందరికీ చెప్తున్నాను ఒక విషయం. మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా డివైడ్ అయిపోయి కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ ఫ్రంట్ అన్నది మధ్యలో బీజేపీ అన్నది 1980లో వస్తాయి. ఈ 3 పార్టీల శక్తి ద్వారా ఇవన్నీ కూడా డివైడ్ అయిపోయి 1982లో తెలుగుదేశం అని, ఇక్కడ సమాజ్వాదీ పార్టీ అని, బీఎస్పీ అని, ఆ తర్వాత బిజు జనతా దళ్ అని, ఇలా చాలా రకాల, ఒక డిఎంకే తప్ప ఇంకొక రీజనల్ పార్టీ లేదు 82 వరకు. 82 తర్వాత రీజనల్ పార్టీస్ అనేవి ఏర్పడినాయి. అంటే మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్లో డివిజన్స్ వచ్చాయి, బ్రేక్సప్స్ వచ్చాయి, డీమెర్జర్లు అయినాయి. అదే టైంలో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా మెర్జర్లు అయినాయి. మెర్జర్ అండ్ ఎక్విజిషన్ అయింది. ఇది మీరు గమనించాలి. దీని కారణం ఏంటంటే ఎప్పుడైతే ఢిల్లీ వీక్ అవుతుందో అప్పుడు విచ్ఛిన్నతార శక్తులన్నీ కూడా విజృంభిస్తాయి. అప్పుడు ఢిల్లీని తమ ఐడియాలజికల్గా తమ చేతిలో లాల్ కిలాపే లాల్ జెండా అన్న ఐడియాలజీ ఉన్న కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఏకీకృతమయ్యారు. ఇవన్నీ కూడా హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అండి. ఇందులో ఏది కూడా యాక్సిడెంట్గా జరగల. వీటన్నిటి కూడా అనలైజ్ చేసి నేను నా ఫస్ట్ పిహెచ్డీలో పొందుపరచడం జరిగింది ఐఐటి ఖరగ్పూర్లో. సార్, మీరు వెస్ట్ బెంగాల్ ఆఫీసర్ ఉన్న టైంలో కిషన్ జీ గురించి టాపిక్ వచ్చి ఉంటుంది చాలాసార్లు. ఆయన పట్టుకోవాలని, ఆయన అరెస్ట్ చేయాలని. ఆపరేషన్లో మీరు లేకపోయినా ఆయన గురించి మీకు మీ ఆఫీసర్లో ఉన్న ఒక టాపిక్ గురించి చెప్పండి. ఎప్పుడైనా చర్చ? అయ్యా, నేను మల్లోజుల కిషన్ జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు గారు, వారి ఆయన తమ్ముడు ఉన్నారు మల్లోజుల వేణుగోపాల్ గారు. వీరి గురించి నేను యాక్చువల్గా 2007లో ఇదే బుద్ధదేవ్ భట్టాచార్య గారి గురించి చెప్పాను మీకు. ఎప్పుడైతే ఈ 2 విషయాలు జరిగినాయో, ఒకటి నందిగ్రామ్, ఇంకొకటి సింగూర్, నేను ఆఫర్ 2 ఇన్సిడెంట్స్ వెనక స్టోరీ ఉందండి. చాలా స్టోరీ ఉంది, చెప్పండి ఒకసారి. చెప్తాను మీకు. 2006లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం చాలా ఆనెస్ట్గా ప్రజలు 236 సీట్లు ఇచ్చారు సిపిఎంకి. దానికి కారణం చెప్తున్నాను. 2001 నుంచి 2006 వరకు జరిగినటువంటి ప్రభుత్వం అదే అత్యంత ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బెంగాల్. బెంగాల్ చరిత్రలో జరిగినటువంటి గొప్ప బ్రహ్మాండమైన పరిపాలన వాళ్ళు ఇచ్చారు. లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ 77 to 82 కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎంతకాలం ఉంటారు. వాళ్ళు అనుకున్నారు మేము యాక్సిడెంటల్గా వచ్చాము వెళ్ళిపోతామని. చాలా రిఫార్మ్ చేశారు. అప్పుడు ఒక మహానుభావుడు ఉండేవాడు, చాలా గొప్ప వ్యక్తి, వినయ్ చౌదరి గారని ఆయన ఉండేవారు. హరికృష్ణ కోనార్ ఉండేవారు. వీరిద్దరూ చాలా చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య గారికి అనుంగత శిష్యులు వీళ్ళిద్దరు చాలా చేశారు. అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారే జనరల్ సెక్రటరీగా ఉండేవారు పార్టీకి. వీళ్ళ డైరెక్షన్లో బర్ధవాన్ ప్లీనం అని ఒకటి జరిగింది. దానివల్ల బర్ధవాన్ నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్ చేశారు. ఆపరేషన్ బర్గాని పెట్టారు. దున్నేవాడిది భూమి అన్న సిద్ధాంతాన్ని వాళ్ళు మొట్టమొదటి టైంగా చేశారు. కానీ వాళ్ళకి నమ్మకం లేదు మళ్ళీ వస్తామని. మళ్ళీ వచ్చారు. తప్పిదాలు జరిగినాయి. 2001లో జ్యోతిబాసును తీసేసి బుద్ధదేవ్ భట్టాచార్య సీఎం చేశారు. ఫస్ట్ టర్మ్లో ఆయన చాలా అత్యున్నతటువంటి పరిపాలనా దక్షతతోటి
చేశారు. దానికి ఇంకో కారణం ఉంది. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ సిపిఎం సపోర్ట్తో వచ్చింది. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి చాలా హెల్ప్ జరిగింది. ఈ కారణాల వల్ల ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి కాంట్రడిక్షన్ గత 30 ఏళ్ళుగా, అంటే 77 నుంచి 2004 వరకు ఉన్నది, అది సమసిపోయింది. దానివల్ల 2001 నుంచి 2006 వరకు జరిగినటువంటి గవర్నమెంట్లో 2004లో ఈ జరగడం వల్ల బ్రహ్మాండంగా ప్రజలు చాలా ఓపెన్గా గవర్నమెంట్కి సమర్థన చేశారు. 2006లో 236 సీట్లు వచ్చాయి గవర్నమెంట్కి. దానివల్ల వీళ్ళలో కొంచెం అహంకారం వచ్చిందండి సిపిఎం కాడుల్లో. ఒక రకమైనటువంటి అంతకుముందు ఉన్నటువంటి చాలా కాలం దేశాన్ని పరిపాలించినటువంటి ఒక పొలిటికల్ పార్టీ, దాని పేరు చెప్పాల్సిన అవసరం లేదు, దాని పేరు చెప్తే నేను మళ్ళీ కాంట్రవర్షియల్ అవుతాను. ఆ పొలిటికల్ పార్టీ ఉండే లీడర్లో ఉండే అహంకారం, మేము మా ప్రధానమంత్రి గారి బొమ్మ పెడితే గాడిద కూడా గెలుస్తుంది, కుక్క అయినా గెలుస్తుంది అన్నటువంటి ఒక ఆత్మ న్యూనత భావంతో వాళ్ళు వెళ్ళారే, అలాంటి భావంతోనే వీళ్ళు వెళ్ళారు. ఆ 2006 నుంచి వీళ్ళ డిట్యూరేషన్ స్టార్ట్ అయింది. 2007కు వచ్చేటప్పటికి వీరు ఆ సింగూరులో టాటా పాలటను పెట్టారు. అక్కడ ప్రజలతో కన్సల్ట్ చేయాల. నేను అప్పుడు చెప్పడం జరిగింది, అయ్యా పక్కన మేమారేనే ఉంది, మీ ప్రాంతం అది, సింగూరులో ఎందుకండి, ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన దగ్గర నుంచి కూడా సీటు తీసుకుంటే మీకు వచ్చేది ఏమి లేదండి, అపోజిషన్ లేకపోతే గవర్నమెంట్ ఉండవండి, ఇది డెమోక్రసీ సార్, ఈ డెమోక్రసీలో గవర్నమెంట్ అపోజిషన్ ఉండాలి సార్, మీ వాళ్ళు ఎప్పుడు మేము గురించి చెప్పరు తప్పని, అపోజిషన్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఉండాలి సార్, అపోజిషన్ వాళ్ళు ప్రెజర్వర్ లాంటి వాళ్ళు అది బ్లాస్ట్ అయిపోతారు సార్ అని నేను కాలు వేళ్ళు ముట్టుకొని చెప్పాను. నా మాట వినలా. నేను అప్పుడు డిఐజీ జల్పాగూడ రేంజ్గా ఉన్నాను. అక్కడ పెద్ద అజిటేషన్ జరిగితే దాన్ని కంట్రోల్ కూడా చేశాను నేను. నా మాట వినేవాళ్ళు గవర్నమెంట్. కానీ ఈ మాట చెప్పిన తర్వాత వెనకపోయేటప్పటికి నేను ఇంకోటి కూడా ఆఫర్ చేశాను, నన్ను డిఐజీ జల్పాగూడ డిఐజీ బర్ధవన్ రేంజ్గానో లేదా మెద్నాపూర్ రేంజ్గా పంపించండి, నేను సాల్వ్ చేస్తానని చెప్పాను. అది వినలా. నన్ను నెగ్లెక్ట్ చేశారు వాళ్ళు. అహంకారానికి పరాకాష్ట అండి ఇది. ఎప్పుడైతే చాణక్యుడి మాటని వినని మహాపద్మనందుడు సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసుకున్నాడో అదే జరిగింది. నేను ఒక్కడే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది చెప్పారు. సార్ సింగూరు ఏం జరిగిందండి? సింగూరులో ఒక ల్యాండ్ ఉందండి. అక్కడ ఒక భట్టాచార్య అని ఎమ్మెల్యే ఉండేవారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. అది ఒక్కడే ఉండేవారు. 21 ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఉండేవాళ్ళు, ఆయన ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ సీటు కూడా తీసుకుందామని వీళ్ళు ఆ ల్యాండ్ని, అది సరైనటువంటి పట్టాదారు లేని ల్యాండ్ అది. అక్కడ చాలామంది చిన్నకారు సన్నకారు రైతులు దున్నుకునేవాళ్ళు. ఆ ల్యాండ్ అంతా వీళ్ళు సరిగా కాంపన్సేషన్ ఇవ్వకుండా, ఎందుకంటే కాంపన్సేషన్ ఇవ్వాలంటే మీరు రికార్డు ఉండాలి, రికార్డులో పేరు లేదు, అప్పుడు ఎవరికీ లేదు. అది తీసుకున్నారు జోరు జబర్దస్తి. దానివల్ల యాజిటేషన్ జరిగింది. టాటా అదే ప్లాంట్ని మీరు పక్కన కొంచెం దూరంలో చెప్పిట్టుంటే చాలా లాభం ఉండేది. ఈ చేయలే వీళ్ళు. అదే టైం నందిగ్రామ్లో కూడా చేశారు. అక్కడ కూడా ఒక ఇండస్ట్రీని పెట్టాలని చూశారు. ఏ ఇండస్ట్రీకి పెట్టడానికి మీకు సరైన సపోర్ట్ బేస్ లేదో మీరు జోరు జబర్దస్తి తీసుకొచ్చి దాన్ని అతికించాలని చూస్తే అతకదు. అది ఎంతమంది చనిపోయారండి అప్పుడు? సింగూరులో పోలీస్ ఫైరింగ్లో దాదాపు 13-14 మంది చనిపోయినట్టు నేను విన్నాను. నేను ఆ రోజు నేను సివిల్లో ఉన్నానండి ఫస్ట్ టైం బెంగాల్లో. నందిగ్రామ్ సార్, నందిగ్రామ్ సంగతి చెప్తున్నాను. సింగూరులో ఎవరు చనిపోలేదు, నందిగ్రామ్లో పోలీస్ ఫైరింగ్లో చనిపోయారు. ఆ తర్వాత నాకు దానికి రిటాలియేషన్ గా పార్టీ కూడా తీసుకుంది కార్యక్రమం, అందులో ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది? అది పార్టీకి సంబంధించిన కాదండి. పోలీస్ ఫైరింగ్ లో అజిటేషన్ చనిపోయారు. దాని నిరసన తెలుపుతూ కూడా తీసుకుంది కదా పార్టీ కొన్ని నిర్ణయాలు. కొంతమంది వ్యక్తులను అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద తీసుకోవాలని చూపించారు, కానీ కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మీ పరిస్థితులు చూస్తున్నారే, అలాంటి పరిస్థితులు 2007-8లో ఉన్నాయి. సార్ కిషన్ ఎందుకు టార్గెట్ చేశారండి గవర్నమెంట్? నేను యాక్చువల్గా ఆ టైంలో 2007లో జరిగిన తర్వాత నేను 2008లో జనవరి 3వ తారీఖున నేను సిఆర్పిఎఫ్ వెళ్ళిపోయాను. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2008 నుంచి 2024 వరకు స్టేట్ గవర్నమెంట్ అనే ఒక యంత్రంతో కానీ తంత్రంతో కానీ మంత్రంతో కానీ ఎలాంటి సంబంధాలు లేవండి. అందువల్ల నాకు తెలియని విషయాలు నేను న్యూస్ పేపర్లో చదివిన విషయాల గురించి కామెంట్ చేయడం అది నా విఘ్నతకి సంబంధించింది కాదు. ఏదో చేశారు, ఆయన్ని ఎలా చంపారో, ఆయన చంపి ఆ తర్వాత ఎంతమంది ఏ మెడల్స్ తీసుకున్నారో అది ఈ మహానుభావుల్ని మీరు ఇంటర్వ్యూ చేసి అడగండి. నేను చెప్పడం విఘ్నం కాదు. సార్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు వెళ్ళారండి? జనవరి 3, 2008. ఓకే. సిఆర్పిఎఫ్ ఎక్కడెక్కడ పనిచేస్తారు? సిఆర్పిఎఫ్లో ఫస్ట్ మాట నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో ఇక్కడ ఉండే లాస్ట్ బ్రేక్ ఆఫ్ ది మూమెంట్ మనమే చేశాం. ఆ టైంలో మన తెలంగాణ అజిటేషన్ జరిగింది. అప్పుడు ర్యాపిడ్ యాక్షన్ పోస్ట్ కూడా నేనే ఛార్జీలో ఉండేవాడిని. 2010 వరకు ఇక్కడ ఉండేవాడిని. ఏప్రిల్ 6వ తారీఖున దంతేవాడ దగ్గర పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. 76 మంది సిఆర్పిఎఫ్ చెప్పాను. ఆ తర్వాత ఎవరు ఐజీ పోకపోతే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అక్కడికి ఐజీ ఆపరేషన్స్గా. నేను అప్పుడు అక్కడ వెళ్ళి ఐజీ ఆపరేషన్కి పెట్టి 3-4 నెలలు నేను చేయడం జరిగింది. విజయ్ కుమార్ గారు డీజీ గారికి వచ్చారు. విజయ్ కుమార్ వచ్చిన తర్వాత నాకు అక్కడే కాన్ఫ్లిక్ట్ చేస్తున్నారు, లేదా కాశ్మీర్ పంపిస్తా ఉన్నారు వారు. నేను చెప్పాను, అయ్యా దేశానికి ముఖ్యమైనది ఇది కాశ్మీర్, ఇది మన ఇంటర్నల్ సమస్య, ఇది మావోయిస్టులతోటి. మావోయిస్టులు ఏమి దేశానికి శత్రువులు కాదు, మనకున్నటువంటి వాళ్ళ ఏదో ఐడియాలజీ వాళ్ళకుంది, వీళ్ళకుండే ఐడియాలజీ వీళ్ళకుంది, ఇది ఐడియాలజికల్ పోరు,
అది దేశ భద్రతకు సంబంధించిన పోరు. నేను అక్కడే చేస్తాను స్వామి పని. నాకు మావోయిస్ట్ తోటి ఎలాంటి నైసర్గిక బాధ్యతలు లేవు. నేను ఏ రోజు వాళ్ళని నేను జాతి శత్రువులుగా పరిగణించలేదు. నేను ఎన్టీ రామారావు గారు అన్నట్టుగా వారు ఎవరో జాతి శత్రువుని నేను అనుకోవట్లేదు. వారికున్న మార్గం వారిది, వారు సేవ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అహింస అన్నారు, వాళ్ళు ఏదో అన్నారు. దానివల్ల నాకు వాళ్ళు ఎప్పుడు శత్రువులు నేను ఎప్పుడు అంతలేదండి. సార్ మీ లైన్లో ఒక మంచి నిజం వచ్చిందంటే ఎలా అంటే మావోయిస్టులు దేశద్రోహులు కాదు కాదు, ఎన్టీ రామారావు గారు దేశభక్తులే. దేశభక్తులు నేను అన్నగానే సరే దేశద్రోహులు మాత్రం ఓకే, దేశద్రోహులు కాదు. వాళ్ళు ఒక ఐడియాలజీలతో ప్రజల కోసం వెళ్తున్నారు. వాళ్ళు బుల్లెట్ అంటున్నారు, ప్రభుత్వం బ్యాలెట్ అంటుంది. రైట్, ఆ పక్కన పెడతాను. వాళ్ళని అణచివేతకి ఇప్పుడు ప్రస్తుతం సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ అన్ని దింపుతుందండి. వీళ్ళందరూ యాక్చువల్గా మన దేశం మీదకి సరిహద్దులు ఉండవలసిన తీసుకొచ్చి మావోయిస్టులు కూడా కానీ ఎవరైనా మన దేశ పౌరులే కదా, వాళ్ళని చంపడానికి ఈ ఫోర్స్ వాడడం, ఏజెన్సీ వాడడం ఎంత. చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. మీకు ఒక విషయం చెప్తానండి. 1857లో మనకి ఫస్ట్ సిపాయి మ్యూటినీ జరిగింది. సిపాయి మ్యూటినీ అంటారు ఇక్కడ, మనం దాని స్వతంత్ర సంగ్రామం అంటారు. 1857 చాలా ఇంపార్టెంట్ ఇయర్ అండి. 1857లో కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ రాశారు. దాంట్లో ఒక వాక్యం రాసుకున్నారు వారు. ఫిలాసఫర్స్ hitherto have been busy in interpreting the world, the real need is to change it అని. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో తర్వాత లెనిన్ వచ్చేసి స్టేట్ అండ్ రెవల్యూషన్ అని రాశారు. స్టేట్ ఆర్మడీస్ ఆర్ అవర్ ఆర్మడీస్ అని మావో సెటూంగ్ యాడ్ చేశారు. దాంట్లో మావో సెటూంగ్ లిటిల్ రెడ్ బుక్ అని రాశారు. దాంట్లో చాలా వరకు సుంజు వాట్ ఆఫ్ వార్ అనే సిద్ధాంతాన్ని వారు చైనీస్కి అప్లై చేసి వారు రాశారు ఆ బుక్ని. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు కమ్యూనిస్టులో ఉన్నటువంటి గొప్ప సత్యవాదం ఏంటంటే వాళ్ళు చెప్పే చేస్తారు. వాళ్ళ బుక్స్లో అవన్నీ రాసుకున్నారు, దాని ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోలో మేము సీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో కూడా క్లియర్గా రాసుంది. నా ఉద్దేశం ఏంటంటే వారి ఐడియాలజీని వారు చేస్తున్నారు. వారి ఐడియాలజీ మంచిదా కాదా అనేది వారి విఘ్నతకు వదిలేస్తాం. నా అప్పీల్ ఏంటంటే వారి కోసం, అయ్యా తుపాకీ బ్యారల్ నుంచి పవర్ వస్తుంది ఆయన చెప్పారు, పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యారల్ ఆఫ్ ద గన్ అని. కానీ వారు చెప్పిన మరో విషయాన్ని మీరు దాచిపెట్టారు. ఏంటి మావో సెటూంగ్ చెప్పింది? పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యారల్ ఆఫ్ ద గన్. ఆయన ఇంకోటి రాశారు, బట్ ద పార్టీ షుడ్ కంట్రోల్ ద గన్ షుడ్ నెవర్ కంట్రోల్ ద పార్టీ. ఇది కరెక్ట్. దాని అర్థం ఏంటి? మీ దగ్గర గన్ ఉందన్నారు, వాళ్ళ దగ్గర పెరంగ్ ఉంది. ఎన్ని గన్నులు ఒక పెరంగుతో సమానం? స్టేట్ తంత్రాన్ని మీరు ఇలాగ చేయగలరా? అందుకని మీరు దేశభక్తితో మీరు దేశాన్ని చేసుకోసం సర్వత్యాగం చేస్తున్నారు మీరు అని మీకు తెలుసు, మీరు అనుకుంటున్నారు. ఆ భావాన్ని మీరు తీసుకొచ్చి ప్రజల్లో మీకు రండి. మీరు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయండి, మీరు పోటీ చేయండి. మీరు అంత సాక్రిఫైస్ చేసి లైఫ్ అనేది కూడా మీరు సాక్రిఫైస్ చేస్తున్న మీరు ప్రజల స్థావనలో వచ్చేసి మీరు చేయొచ్చు. అంటే మీకు నమ్మకం లేదు, ఈ డెమోక్రసీ బోటక తంత్రం అంటారు. నేను చెప్పేది ఏంటంటే 200 ఏళ్ళు పట్టిందండి అమెరికాకు కానీ ఇంకొక దేశానికి కానీ ప్రపంచ శక్తిగా ఎదగడానికి. మనం సిద్ధాంతాల్లో పడి పరాయి సిద్ధాంతం, మా కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతము అవి ఆయన ఆ రోజుల్లో చెప్పారు. దాన్ని మళ్ళీ ఇప్పటికి కూడా అప్లై చేయడం అనేది అది ఎంత మంచిదో మీరు మీ విఘ్నతకి మీరు ఆలోచించుకొని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. మీకు ఒక అపీల్ ఏంటంటే మీరు అందరూ రండి నేషనల్ సెవెంత్కి వచ్చి అందరూ చేయండి. మీకు చాలా మంది మంచి వ్యక్తులు చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు. మీరు వచ్చి చేస్తే మంచిది. కరెక్టే సార్. కానీ ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఆపరేషన్ కగారం నడుస్తుందండి. దానికోసం మన ఫోర్స్ అని తీసుకొచ్చి డిప్లిమెంట్ చేస్తున్నారు, దాని ద్వారా నడిపిస్తున్నారు. వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్లో లోపల ఉన్న వాళ్ళు కూడా మన భారతదేశ పౌరులే. వాళ్ళ సమస్యని కూర్చొని మాట్లాడే ప్రభుత్వం నీ ఫోర్స్ని తీసుకొచ్చి ఎక్కడ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి పని చేయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న. పాకిస్తాన్ బార్డర్లో యాక్చువల్గా సిఆర్పిఎఫ్ ఈజ్ మెంట్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటప్పటికీ మన రాజ్యాంగంలో మనం రాసుకున్నాం, దేశ భద్రత అనేది ఇంటర్నల్ సెక్యూరిటీతో ముడిపడి ఉంది. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటప్పటికీ మీకు 3 విషయాలు వస్తాయి: పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్ అనేది లా అండ్ ఆర్డర్ ఫస్ట్, అది లోకల్ పోలీస్ స్టేషన్ చేస్తారు. పబ్లిక్ ఆర్డర్ అనేటప్పటికీ మీకు రైల్వేలన్నీ సరిగ్గా జరుస్తున్నాయా లేదా, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉందా. మూడోది ఏంటంటే దేశాన్ని లోపల డొల్ల కొట్టడం, అంటే లోపలికి చేరి డొల్ల చేసి పారేసి తర్వాత ఒక్కసారిగా చేయడం. అది కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళకు ఉన్నది సిద్ధాంతం. స్టేట్ అండ్ రెవల్యూషన్లో లెనిన్ రాశాడు, ఇన్సర్జెన్స్ అనే థియరీ అంటారు దీన్ని. ఏంటో ఏంటంటే లోపల నుంచి వాళ్ళని వీక్ చేయండి, ఆ తర్వాత నగరాల్ని గ్రామాలతో ముట్టడించండి. ఈ స్ట్రాటజీ అది. ఓకే, ఈ స్ట్రాటజీ ఉంది వాళ్ళకి. కరెక్ట్. నేను చెప్తున్నాను, నా ఉద్దేశం ఏంటంటే అయ్యా ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఒక మావోయిస్ట్ కాడర్ కానీ వాళ్ళలో ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. నా రీసెర్చ్లో నేను కనిపెట్టింది ఏంటంటే 75% కాడర్స్ కమింగ్ ఫ్రమ్ ఓబీసీ, బీసీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్. వాళ్ళ కాడర్స్ మావోయిస్ట్ కాడర్. 75% సిఆర్పిఎఫ్ ఎవడైతే చనిపోతున్నారో సిఎస్ఎఫ్ కానీ వాళ్ళు కూడా అదే సామాజిక వర్గం చెందినవాడు. నేను చెప్పేది సామాజిక వర్గాల సమీకరణ మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే
మనం యొక్క ఈ సమస్యను సమాధానం చేయాలంటే అందరూ కూర్చొని మాట్లాడడం అనేది సరే వదిలేద్దాం. అది ఎప్పుడు మాట్లాడుకుంటారో తెలియదు మనకి. కానీ స్టేట్ అనేది అందరికి సంబంధించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిలాంగ్స్ టు ఆల్ పీపుల్ ఇంక్లూడింగ్ ట్రైబల్స్ అండ్ అదర్స్. కానీ ఒక పార్టీని బ్యాన్ చేసినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రిస్క్ తీసుకుంటున్నారు, ఆ రిస్క్ తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. అంటే నేను ఐ విల్ ఈట్ ద కేక్ అండ్ ఆల్సో డిస్ట్రాయిట్ అనేది ఉండకూడదు. మనం ఒకటి తీసుకొని నిలబడాలి. సపోజింగ్ యూ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, యూ వర్క్ ఫర్ దట్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్, దెన్ ఇట్స్ డిఫరెంట్. కరెక్టే సార్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కరెక్ట్గా ఆదివాసుల దగ్గరికి వెళ్ళకపోబట్టే కదా వాళ్ళ అటువైపు వెళ్తున్నారు. ప్రభుత్వమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కూర్చొని మాట్లాడితే ఇష్యూ. నేను చాలా చెప్తున్నాను, చాలా వరకు చాలా ప్రోగ్రెస్ జరిగిందండి. ఆదివాసీలకి చాలా డెవలప్ చేశారు. ఈ రోజున ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఒక ఆదివాసీ సార్, ఒడిశా ముఖ్యమంత్రి ఒక ఆదివాసీ, ఈ రోజున జార్ఖండ్ ముఖ్యమంత్రి ఒక ఆదివాసీ. ఆ రోజులు పోయినాయి సార్. కులాలు మతాలుగా పెట్టుకుని ఎవరిని పడితే వాడిని హైకమాండ్ చెప్పిందని చెప్పడం. హైకమాండ్లు ఏమి లేవు సార్, అంతా కూడా పీపుల్స్ కమాండ్ అయిపోయి. అందువల్ల లోకల్గా ఉండే గవర్నమెంట్, లోకల్గా ఉండే వ్యక్తులు చాలా సపోర్ట్ చేస్తారు. ఛత్తీస్గఢ్ మీరు చూసారు కాబట్టి దానికి సమస్య పరిష్కారం ఉందంటారా? అయ్యా అసలు సమస్య అనేది అక్కడ ఆదివాసీలది కాదండి, అక్కడ పెత్తందారీ సమస్య. అక్కడ మినరల్ సోర్స్కి ఎవడు కంట్రోల్ చేస్తారన్నది సమస్య. మినరల్ సోర్స్ యొక్క యూటిలిటీ సమస్య. మీకు ఒక్కడికి మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా, ఛత్తీస్గఢ్లో ఉండే బొగ్గు కానీ, ఛత్తీస్గఢ్లో ఉండే టేకు కానీ, ఛత్తీస్గఢ్లో ఉండే మిగతా ఖనిజాలు కానీ, ఐరన్ ఓర్ కానీ భారతదేశంలో ఉండే 140 కోట్ల మందివి. ఒక కాంట్రాక్టర్వో, ఒక పొలిటికల్ పార్టీవో, ఒక ఉద్యమానివో కాదండి. ఏ ఉద్యమం కూడా, ఏ పార్టీ కూడా, ఏ శక్తి కూడా ఇది నాది అని చెప్పుకోవాలన్న విషయం కాదు. దండకారణ్యం రాముడు నిలిచిండాడ 10,000 సంవత్సరాల నుంచి. ఆ రోజుకి ఈ రోజుకు అదే దండకారణ్యం. నేను అబుజమాడ్లో మీరు కూడా ప్రోగ్రామ్ చేశారు. నేను చెప్పేది ఒకటే, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ బతుకుల్లో మనం వెళ్ళి వాళ్ళ బతుకుల్ని అతుకులుగా చేర్చకూడదండి. వాళ్ళని మనం కాపాడాలి, ఖచ్చితంగా కాపాడాలి. దానికోసం ఈ రోజున ప్రభుత్వం మన ఈ నెట్వర్క్ వల్ల, శాటిలైట్ వల్ల, మన యొక్క డ్రోన్స్ వల్ల ఈరోజు ఓటింగ్ మెషిన్ కూడా అక్కడికి వెళ్ళి అందరినీ చూస్తున్నది. మనం వీలైతే మనం వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం, వాళ్ళ భాషలో వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం. వాళ్ళేం కావాలనుకుంటారో అడిగి అడుగుదాం. చాలామంది వ్యక్తులు ఈ 2 వర్గాల యొక్క పోరులో పాపం నలిగిపోయారండి. చాలామంది ఆదివాసీ వ్యక్తులు నలిగిపోయారు. వాళ్ళు యువతలు కావచ్చు. నేను మీకు చాలా మంది చూపిస్తాను. నేను ట్రైన్ చేస్తున్నాను. నా సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లు 15 కిలోమీటర్లు ఒక ఆదివాసీ మహిళని తమ భుజాల మీద తీసుకెళ్లి కాన్పు చేశారు. నాకు తెలుసు, అది మేము చేయించాం. ప్రజలు మనవాళ్ళు. సిఆర్పిఎఫ్ మంది. సిఆర్పిఎఫ్ అంటే ఎవరు? సెంట్రల్ రిజర్వ్ ఫోర్సే కాదు, కాన్స్టిట్యూशनल राइट्स प्रोटेक्शन फोर्स, क्रेडिबिलिटी रीइंफोर्सिंग पुलिस फोर्स. जब थाना फेल होती है, जब ऑर्डिनरी सीआरपीसी फेल होती है, सीआरपीएफ आती है सीआरपीसी को अपनी पांव पे खड़ा करने के लिए. यानी गवर्नेंस इज समथिंग विच इज ఈక్వల్ టు ఆల్. గవర్నెన్స్ ఫెయిల్ అయితేనే ఈ వ్యాక్యూమ్లోనే మావోయిస్ట్ ఉద్యమాలు అనండి, లేదా రీజనల్ పార్టీస్ అనండి, ఇవన్నీ వస్తాయి. ఒక మావోయిస్ట్ వల్ల ఒక సల్వా జుడుం వచ్చిందండి. అక్కడ ఒక సల్వా జుడుం వల్ల మళ్ళీ మావోయిస్టులో మళ్ళీ స్ప్లింటర్ గ్రూప్స్ వచ్చాయి. వీళ్ళిద్దరి వల్ల ఆర్డినరీ ఆదివాసీలు, సిఆర్పిఎఫ్ జవాన్లు బలైపోయారు. కరెక్ట్. మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ పనిచేసే పాపం సర్కారీ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారే, వాలంటీర్స్గా పనిచేస్తున్నారే, వాళ్ళు కూడా అదే ఆదివాసీలండి. రక్తం అందరిది ఒకటేనండి. రక్తానికి కులం లేదు సార్, రక్తానికి మతం లేదు, రక్తానికి ఐడియాలజీ లేదు. రక్తం రక్తమే. అందరం కలిపి మనం ఈ దేశాన్ని నిర్మించుకుందాం, మన దేశాన్ని నెంబర్ 1గా చేసుకుందాం. నా మిషన్ అదే సార్. NUB 2047 న్యూమరో యూనో భారత్ 2047. మనం చేయాల్సింది ఏంటంటే మన మిత్రులందరికీ కూడా, వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్నా, ఇంకొక ధర్మంలో ఉన్నా, ఇంకొకటి ధర్మం, నేను అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసి, మనలో మనం కొట్లాడుకుంటుంటే 3వ వాడు వచ్చి మన దగ్గర తీసుకుపోతాడు. అది కాదు మనం చేయాల్సింది. మనం అందరం కలిసి ఈ ఎవరైతే ఈ నైసర్గిక స్వరూపాలని, ప్రకృతి సంపదని తమదనుకుంటూ తమ పవర్ని ఉపయోగించుకో దళాలి చేస్తున్నారో వాళ్ళని ఆపుదాం. వాళ్ళని ఆపి ఇది అందరిది అన్న ఉద్దేశాన్ని అందరికీ తెలిసేట్ చేద్దాం. సార్, సిఆర్పిఎఫ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? నేను సిఆర్పిఎఫ్లో దాదాపు 7-8 ఏళ్ళు పనిచేశానండి. కాశ్మీర్ చాలా బ్రహ్మాండంగా చేశాను. నేను అక్కడ ఏమైనా మంచి మిషన్, బ్రహ్మాండమైన మిషన్లు చేశాను. దాదాపు 15 ఆపరేషన్ చేశాను. ఒక ఆపరేషన్ చెప్తాను మీకు. అబ్దుల్లా ముని అని ఒక ముల్తాన్లో ఉండే పాకిస్తానీ వ్యక్తి ఉండేవాడు. అతని మీద దాదాపు 15 లక్షలు రివార్డు ఉండేది. అతను ఒక లోకల్గా నార్త్ కాశ్మీర్లో లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉండేవాడు. ఓపెన్గా ఛాలెంజ్ చేసేవాడు. దాన్ని ఎవరు పట్టుకోలేరు. ఎక్కడండి కాశ్మీర్లో? నార్త్ కాశ్మీర్లో అతను బారాముల్లా ఏరియాలో ఉండేవాడు. బారాముల్లా ఏరియాలో ఉండేవాడు. ఆ ఏరియాలో అతను నార్త్ కాశ్మీర్ కమాండర్. దేర్ ఆర్ 2 ఏరియాస్. సౌత్ వచ్చేసి కింద ఉండేది,
మన శ్రీనగర్ కింద అది అది వచ్చేసి మన అమర్నాథ్ యాత్రకు పోయే రూట్లో ఉండేది, పెహల్గాం ఆ రూట్లో ఉండేది. నార్త్ వచ్చేసి బారాముల్లా పాకిస్తాన్ బార్డర్, సౌత్ వచ్చేసి జమ్మూ బార్డర్. ఈ రెండింటికి 2 కమాండర్ ఉండేవాడు. అబ్దుల్లా ఉన్నని ఒక కమాండర్ ఉండేవాడు. అతను మీద దాదాపు 15 లక్షల డిమాండ్ ఉండేది. అతన్ని మేము ఛాలెంజ్ చేసి, నేను అప్పట్లో ఉండే హోమ్ సెక్రటరీ గారు ఆర్కే సింగ్ గారు, తర్వాత యూనియన్ పవర్ మినిస్టర్ అయ్యారు వారు, వారికి చెప్పడం జరిగింది నేను మీటింగ్లోనే. సార్ మేము 2 నెలల్లో న్యూట్రలైజ్ చేస్తాం సార్ అని. చేసాం న్యూట్రలైజ్ ఆపరేషన్. ఎలా దొరికారండి? అతను కొంచెం కేర్లెస్గా ఉన్నాడు. ప్రతి ఒక్క టెర్రరిస్ట్ కూడా ఏదో ఒక రోజు కేర్లెస్లో ఉంటాడు. అతని గ్యాంగ్స్టర్స్లో ఉండేవాళ్ళే. అది అంతే, నేను డీటెయిల్స్ మీరు చెప్పకూడదు, తప్పది. మనం వేసిన వ్యూహానికి 10 సార్లు ఫెయిల్ అవుతుంది సార్ వ్యూహం, 11వ కూడా ఫెయిల్ అవుతుంది అనుకోవడం లేదు. నాయనా పులి వచ్చాన కాన్సెప్ట్ పోలీస్ వ్యూహాల్లో పనికిరాదు సార్. పోలీస్ వ్యూహాల్లో నాయనా పులి వచ్చాని ప్రతిసారి తండ్రి రెస్పాండ్ కావాలి. నాయనా పులి వచ్చిన దాంట్లో 3వసారి తండ్రి రెస్పాన్స్ కాల. పులి వచ్చింది, కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది. పోలీసు వాళ్ళు ఎప్పుడు ఆ తండ్రి రెస్పాన్సిబిలిటీ కాదు, కొడుకుని తప్పడం కాదండి. నాయనా పులి వచ్చి అంటే ప్రతిసారి రెస్పాండ్ కావాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ రెస్పాండ్ కావాలి. రాళ్ళు 10 వేస్తాను సార్, ఒక రాయి ఖచ్చితంగా తగ్గుతుంది. 10 రాళ్ళు వేస్తే 11 రాళ్ళు తగ్గింది. 10 రాళ్ళు కాదు, 100 రాళ్ళు వేసాం మేము. ఎప్పటి నుంచో 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కఠోర పరిశ్రమ. దాంట్లో దాదాపు నాది 1.5 year సమస్య ఉంది నాది. నేను, ఆర్మీ అండ్ జోకే పోలీస్ అందరం కలిపి చేసిన సమస్య అది. దాంట్లో మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన్ని మేము ఎలిమినేట్ చేసిన తర్వాత ఆ శవాన్ని తీసుకొస్తుంటే నేను డీజీ గారికి ఫోన్ చేశాను. కుల్దీప్ కూడా అని చెప్పి ఉండేవారు. ఆయన హెలికాప్టర్తో వచ్చారు అక్కడికి. సోపూర్ వ్యక్తి ఆ పేరు, ఊరు పేరు సోపూర్ ఇన్ బారాముల్లా. ఆ సోపూర్లో జరిగింది ఎన్కౌంటర్. వస్తే వారు హెలికాప్టర్లో వచ్చి ఆ డెడ్ బాడీని అక్కడ పెట్టి మేమంతా చూపించిన తర్వాత ఆన్ స్పాట్ ఆయన మాకు 3 లక్షల రూపాయలు రివార్డ్ ఇచ్చారు. అంటే స్మగ్లింగ్ ఆపరేషన్ చేసినప్పుడు 6 లక్షలు, టెర్రరిస్టులను చంపినందుకు 3 లక్షలు. ఈ రివార్డులన్నీ ఓపెన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినవండి. ఎన్నో మెడల్స్ వచ్చినాయి. నా రక్తాన్ని నేను ధారపోసా ఎన్కౌంటర్లో. నాకు పరాక్రమ మెడల్ ఇచ్చారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. నా జీవితంలో నేను అత్యంత బెస్ట్ పోస్టింగ్ అనేది ఏమంటే ఐజీ ఆపరేషన్స్ కాశ్మీర్. అది అంటే 4వ B బారాముల్లా, వరాహముల్లా అంటారు దాన్ని, వరాహమూలం. 4వ B బొన్గాం, బ్యారక్పూర్, బర్ధమాన్, వరాహమూలం, 4వ B అదండి. ఈ 4 Bలు కూడా నాకు నా పేరు నేను భారతీయ నాగరిక రక్షకగా మార్చుకునేందుకు వీలు చేసినాయి. ఆ అత్యంతమైన సేవా పదంలో ముందు పెడతాం. సర్నేమ్ కూడా B. రక్తాన్ని ధారపోసాం, గవర్నమెంట్ మనకి మెడల్ ఇచ్చింది. మేము ఎన్నెన్నో రీసెర్చ్ చేసాం, అక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ చేసాం. అక్కడ కేవలం టెర్రరిస్ట్ ఎలిమెంట్ చేయడం కాదండి, 600 మందికి జాబ్స్ ఇచ్చాం. దాన్ని దరఖాస్తు తనఖా తక్ అని స్కీమ్ పెట్టాం. జబ్ తక్ ఇంకొక స్లోగన్ ఇచ్చాం, అగర్ 1947 టీకి రాత AK-47కి జరుగుతున్నాయి పడితే అది స్లోగన్ ఇచ్చాం. ఇంకోటి కూడా చెప్పాం, जब बचाने वाले बेचने लगते हैं आचार विचार व्यभिचार हो जाती है, शासन शोषण हो जाती है, भागवत बगावत हो जाती है. ఓపెన్ గా చెప్పాం. అక్కడ కూడా చెప్పాం, మిలిటెంట్స్ ఆర్ నాట్ ఎనిమీస్, దే మే బి రైవల్స్, యూ నీడ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. బుల్లెట్ ఈజ్ నాట్ అన్ ఆన్సర్ టు అనదర్ బుల్లెట్, మేబీ ఎ ట్యాంక్ ఈజ్ అన్ ఆన్సర్ టు బుల్లెట్. డామినేట్ ది ఎనిమీ, సీ దట్ హీ చేంజెస్ హిస్ మైండ్ అండ్ కమ్స్ బ్యాక్ టు ద నేషనల్ మెయిన్ స్ట్రీమ్. జాన్ ఎఫ్ కెనడీస్ ప్రిన్సిపల్, never be afraid of negotiation, but never negotiate out of fear. We are not fearful of negotiation, but we'll never negotiate out of fear. కండిషన్స్ పెట్టి నువ్వు చేస్తావా చస్తావా అంటే చెప్పే కొడతాం, చెప్పుతో కొడతాం. సార్, మీరు శ్రీనగర్లో ఉన్నప్పుడు ఒక తెలుగు ఆఫీసర్ మీకు ఎదురయ్యారా, కోడే రాజేందర్ కుమార్ అని? చాలా వారు నాకు అడిషనల్ డీజీ ఆర్మ్ పోలీస్గా ఉండేవారండి. వారు ఒక ఎన్కౌంటర్లో లైవ్లో పార్టిసిపేట్ చేశారు. వారికి ఇక్కడ తొడలో బుల్లెట్ తగిలింది. అది మేము చాలా ట్రైనింగ్ ఉపయోగించుకునే వాళ్ళం. వారు ఒక వెళ్తున్నప్పుడు మిలిటెంట్స్ రైడ్ చేశారు. ఆపరేషన్ చెప్పండి ఒకసారి, ఆయన తొడలో బుల్లెట్ దిగిన ఆపరేషన్. అంటే వారు చెప్తే బాగుంటుందంటే నేను చెప్తే బాగుంటుంది, కానీ మేము తెలుసుకుంది ఏంటంటే, మనం ఎన్ని శ్రద్ధలు తీసుకున్నా సరే ఒక్కొక్కసారి జరుగుతుంటాయండి. అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనడం చాలా తప్పది. ఒక్కసారి మనం ఎన్ని శ్రద్ధలు తీసుకున్నా కొన్ని జరుగుతుంటాయి. వారెవరు చాలా శ్రద్ధలు తీసుకున్నారు, అయినా సరే జరిగింది. కానీ వారిలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన కోడే రాజేంద్ర ప్రసాద్ కాదండి, వారింటి పేరు కొండవీటి రాజేంద్ర ప్రసాద్. ఆయన కొండవీటి సింహం నా ఉద్దేశంలో. అలాగే ఉంటాయి. ఆయన కొండవీటి సింహమే. ఆయన మా పల్నాడు జిల్లా కొండవీటి దగ్గర నుంచి నిజామాబాద్ వచ్చినటువంటి రైతు కుటుంబం చెందిన వ్యక్తి, చాలా నిజాయితీపరమైన వ్యక్తి. ఆయనకి కులాలు లేవండి. ఆయన లైఫ్లో
ఆయన చేసినటువంటి ఆ ప్రయాణం అనేది యువతకు కానీ ఎవరికైనా సరే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన బ్రదర్ కూడా ఆర్మీ ఆఫీసర్గా ఉండేవారండి. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన చాలా గొప్ప సేవలు చేశారు. తర్వాత ఆయన డీజీగా కూడా అయ్యారు వెస్ట్ కాశ్మీర్కి. సిఆర్పిఎఫ్ లో 7 సంవత్సరాలు సర్వీస్, తర్వాత 9 సంవత్సరాల తర్వాత మనకు హోమ్ క్యాడర్కి వచ్చాను. అక్కడ ఏంటంటే అక్కడ ఏడీజీకి వచ్చారు. అప్పటికి నేను ఇంకొకటి బిగించాలి, సిఆర్పిఎఫ్లో అక్కడ పనిచేసిన తర్వాత చాలా స్కీములు పెట్టి చాలా అభివృద్ధి చేసిన తర్వాత కాశ్మీర్లో నన్ను యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రివార్డ్ ఐ వాజ్ మేడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అకాడమీ రాజస్థాన్. అక్కడ తర్వాత గవర్నమెంట్ అది అక్కడ సిఆర్పిఎఫ్ అకాడమీ గుడ్గాంలో ఉండేది. అక్కడ సరిగ్గా ప్రాబ్లమ్స్ లేకపోతే అక్కడ మళ్ళీ నన్ను సిఆర్పిఎఫ్ అకాడమీకి డైరెక్టర్గా చేశారు. అక్కడ దాదాపు 600 మంది ట్రైనీస్ని నేను అక్కడ చేశాను. నేను ట్రైన్ చేశాను. నేను కాశ్మీర్లో ఉండగానే 600 మందికి జాబ్స్ ఇప్పించాను, దరఖాస్తు తనఖాస్తు బట్టి ట్రైనింగ్ ఇచ్చి. ఇప్పుడు మన చైతన్య నారాయణ లాగా కాకుండా సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి వాళ్ళ చేత రాయించి వాళ్ళ లిపిలోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి చేయించాను. అది వాళ్ళకి తెలుసండి. దానివల్ల మిలిటెంట్స్ కూడా ఎప్పుడు నన్ను ఒక టెర్రరిస్ట్ లిస్ట్లో పెట్టలేదు, లోకల్గా ఉండేవాళ్ళు. నేను చేసిన పని కోసం నాకు ప్రధానమంత్రి అవార్డు కోసం కూడా వెళ్ళింది రివార్డ్ నా పేరు. అప్పుడు డిఓపిటి దగ్గరికి అప్పుడు 3 ఆఫీసర్లు వచ్చారు అక్కడి నుంచి. నేను అప్పటికి కాశ్మీర్ వదిలేశాను. నన్ను మళ్ళీ అకాడమీ నుంచి పంపించారు వీళ్ళని హెల్ప్ చేయడం కోసం. మీకు లైఫ్లో మరొక ఘటన చెప్తాను, రెండో ఘటన నా లైఫ్లో చేంజ్ చేసిన ఘటన. నన్ను అంటే జాతీయ జెండా కోసం రక్తం ఇవ్వడానికి ఉప్పొంగిపోతూ ముందుకొచ్చే ఆ తత్వాన్ని నాలో పెంపొందించిన రెండో ఘటన అండి ఇది. మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా. 3 ఆఫీసర్లు వచ్చారు. ఇప్పుడున్నటువంటి యాస్కీ డైరెక్టర్ ఉన్నారే, మనం ఇప్పుడే మీ కారులో వస్తున్నప్పుడు యాస్కీ చూసాం, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్. బాగ్చి గారు అని ఉన్నారు అక్కడ, డైరెక్టర్ గారు వారు అక్కడ ఉన్నారు, బెంగాలీ ఆఫీసర్. ఆయన దానికి ఒక జడ్జి. ఆయన ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేడీ ఉండింది. వీళ్ళిద్దరు జడ్జెస్. వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెక్ చేయడం కోసం. ఒక విలేజ్కి వెళ్ళాం, తరాలు అని చెప్పేసి. ఏ తరాలు అయితే ఆ తర్వాత ఒక మిలిటెంట్ ఉన్నాడు 2014లో చనిపోయిన మిలిటెంట్, అతని గురించి చాలా పెద్ద ఇవి జరిగినాయి. అదే తరాలకు సంబంధించిన వ్యక్తి. అక్కడ వెళ్ళినప్పుడు ఒక మిలిటెంట్ వచ్చాడు, అతను సరెండర్ అయ్యాడు. మేమే సరెండర్ చేయించాం. అతను ఒక మాట అన్నాడండి వీళ్ళిద్దరి ముందు. అది మన దగ్గర రికార్డ్ అయ్యి కూడా ఉంది, ఎక్కడ ఉంది, నేను రికార్డ్ పెట్టుకున్నాను, మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ఇది ప్రజల సమస్యలు అందరికీ తెలియాలని చెప్తున్నాను. నేను ముందు ఉర్దూలో చెప్తాను, తర్వాత ట్రాన్స్లేట్ చెప్తాను. వాళ్ళందరి ముందు అన్నాడు, జనాబ్ आप आए हैं बोल के हम आए हैं, అయితే వజీరావ్ ఆజం ఇన్ లోగోं पर हम थूकते भी नहीं. ఆ మాట అన్నాడండి. మీరు వచ్చారు కాబట్టి వచ్చాడు. మీరు వచ్చారు కాబట్టి అయ్యా నేను వచ్చాను, అంతేగాని ఈ ముఖ్యమంత్రులు ఈ మంత్రి మీద ఉమ్మి కూడా అయ్యాం మేము. అంతకంటే ఒక పోలీస్ ఆఫీసర్కి కావాల్సిన అవార్డే ఉందండి. ఆ రోజు నాకు ఒక భారత రత్న వచ్చినటువంటి, అది కూడా ఒక మిలిటెంట్ అన్నాడు అన్నమాట. అది స్వచ్ఛందంగా లోపల నుంచి వచ్చిందండి. దానివల్ల లంచాలు ఇచ్చో, బిర్యానీ పార్టీలు ఇచ్చో, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో, లేకపోతే వాళ్ళకి లంచాలు ఇస్తూ వచ్చే మాటలు కాదండి. దేశం కోసం రక్తం త్యాగం చేసినటువంటి ఆ మహానుభావులు చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్ ఆ దారిలో నడుస్తూ అందరినీ మనవాళ్ళు అనుకుంటూ వాళ్ళ కోసం పరితపిస్తున్నటువంటి ఆ తపనని గుర్తించినటువంటి ఒక మిలిటెంట్ తన గుండె లోతుల్లోంచి అన్న మాట సార్. అది ఆ మాటకి ఏ వాల్యూ ఇస్తారు మీరు? నాకు ప్రధానమంత్రి అవార్డు వచ్చిన తర్వాత అప్రస్తుతం సార్. అక్కడ కూడా పాలిటిక్స్ జరిగాయి, నాకు ఇవ్వాల. నేను ఇంత కష్టపడితే నాకు సంబంధించిన నా మనుషులే కొంతమంది నాకు ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ రాకుండా ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ అవార్డు ముందు ఎందుకంటే అవసరం లేదు కదా, ఒక మిలిటెంట్ ఇచ్చిన చెప్తున్నాను మీకు, అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మీకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు సార్. పరాక్రమ ఎందుకు చెప్తున్నానంటే ఆ మెడల్స్ అన్ని రావడం మనకి ఏంటంటే మనకు ఒక స్టాంప్ ఆఫ్ లెజిటిమసీ. మన మాటని ఒక వేదంగా మన జాతి గౌరవిస్తుంది. నన్ను గౌరవం అన్ఇంపార్టెంట్ సార్. బిఎన్ రమేష్ అనే వ్యక్తి అన్ఇంపార్టెంట్, అప్రస్తుతం. ఈ దేహం అన్ఇంపార్టెంట్. కానీ ఈ 71 కేజీల ఈ దేహం ఉన్నదే 140 కోట్ల ప్రజల యొక్క ఆస్తి సార్. ఇది అస్తిత్వం, ఇది వారి కోసం పనిచేస్తున్న మెషిన్, ఇది 24/7. ఈ దేహం చేసినటువంటి పనులు జాతి గుర్తుపెట్టుకొని పాడే పాటలుగా, జాతీయ గీతాలుగా మారాలంటే ఈ యొక్క ప్రూఫ్లు జాతికి అవసరం. ఈ జమానాలో, సోషల్ మీడియా జమానాలో మీరు ఒక ప్రశ్న అడిగారు. ఈ సోషల్ మీడియా జమానాలో మనకి ప్రతి ఒక్కటి ప్రూఫ్ అవసరం. మీకు మీకు మూడో ప్రశ్నకు వస్తున్నాను డైరెక్ట్గా. మూడో ప్రశ్న మీరు అడిగారు, అయ్యా మీరు ఎందుకు ఇన్ని డిగ్రీలు చేశారని. సార్, పవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ knowledge is power. Pure knowledge is pure power. Power corrupts. So knowledge also can corrupt. But pure knowledge cannot corrupt. Pure knowledge కోసం 100,000 పుస్తకాలు చదివి నేను కొన్ని పుస్తకాలు చదివి ఆ పుస్తకాల యొక్క నాలెడ్జ్ని తీసుకొని వచ్చి కరెక్ట్ అయినటువంటి మ్యాప్స్ వేసి
ఎలా నా ఎక్స్పీరియన్స్ని ఒక సిస్టమాటిక్ ఆల్టర్నేట్ ప్రాపర్ చేయాలని చెప్పి దీనికోసం సరిగమ పదని అని చెప్పి నాకు నేనే సృష్టించుకున్నా ఆ ఏడు నోడులాగా. ది ఫస్ట్ థింగ్ ఈస్ అన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్. ది సెకండ్ స్టెప్ ఈస్ ద నాలెడ్జ్ డాటా దట్ కమ్స్ ఫ్రమ్ అన్ ఐడియా. ది థర్డ్ స్టెప్ ఈస్ ద నాలెడ్జ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద డాటా. ద ఫోర్త్ స్టెప్ ఈస్ ద విజ్డమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్. ద ఫిఫ్త్ ఈస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆఫ్ దట్ విజ్డమ్. Sixth one is ideology, means and ends of analysis. And seventh one is religion, sir. When an idea becomes religion, it remains with the civilization. It can't go away. మనది కూడా ఒక ఐడియాలజీగా చేసి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చేసి నా ఎక్స్పీరియన్స్ కోసమే అందుకోసమే ఇన్ని డిగ్రీలు చేశాను. 3 డిగ్రీలు చేశాను, 3 PhD, 3 పీజీలు చేశాను. అది కూడా కట్ట కింద కాయపేట యూనివర్సిటీ నుంచి కాదు సార్, బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఎంఏ సైకాలజీ, ఐఎం కలకటా నుంచి MBA and LLM from Usmania University, 3 PGలు, 3 PhD from first PhD from IIT Kharagpur, second PhD from National Police Academy, third PhD from National University, and one postdoctoral fellowship from Jawaharlal University. 11th degree I am doing now, that is LLD postdoctoral fellowship in law. ఇవన్నీ చేయడానికి కారణం. అండ్ ఒక ప్రధానమంత్రి చేతుల నుంచి డిగ్రీ తీసుకున్నాను PhD, రెండో ప్రధానమంత్రి చేతుల నుంచి బెస్ట్ అల్యూమిని అవార్డు కూడా తీసుకున్నాను IIT ఖరగ్పూర్లో. ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా సేవ చేశాం. సేవ చేయకుండా కేవలం నాలెడ్జ్ని ఒక చిన్న కోహినూరు వజ్రంగా పెట్టుకున్నందులో ఉపయోగం లేదు సార్. కోహినూరు వజ్రం మీకు వెలుతురిస్తుంది, లేదా మీరు నమ్మిన ఒక ఫీమేల్ కిరీటం మీద ఒక మణిమాణిక్యం అవుతుంది. కానీ ఆకలితో బాధపడే ఒక అన్నార్తికి పెట్టే ఒక చద్దన్నం మూట కాలేదు సార్ అది. మీరు నాలెడ్జ్ని అదే మార్క్స్ నుంచి నేను నేర్చుకుంది. The real need is to not merely interpretation, the real need to change it. But I am not changing it, I am serving it, I am improving it. I do, in addition to what Karl Marx said,